అయినా సరే మగపిల్లవాడికైనా సరే వాళ్ళ జీవితంలో హీరో ఎవరు అంటే మొట్టమొదటి హీరో తండ్రే. 100 మంది హీరోల్ని స్క్రీన్ మీద చూసిన జీవితంలో వాళ్ళ హీరో తండ్రి. ఆ తర్వాత తండ్రి తర్వాత హీరో అనిపించుకునేటటువంటి అర్హత కలిగినటువంటి ఏకైక క్యారెక్టర్ భర్త. మరి ఈ హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? హీరో ఏం చూపిస్తాడు మనకి స్క్రీన్ మీద? వీరోచితంగా పోరాటం శత్రువులతోటి, అలాగే ప్రేమను చూపించటం. ఆ హీరో ప్రేమే చూపిస్తాడు. అలాగే తన అనుకునే వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం. ఈ మూడు మనం తరచుగా చూస్తూ ఉంటాం. అందుకే హీరో అందరికీ నచ్చుతాడు. ఇక్కడ కూడా తండ్రి అనేటటువంటి క్యారెక్టరు నిత్యం సమస్యలతో పోరాడుతూ తన వాళ్ళని గెలిపిస్తూ ఉంటాడు. ఏదైనా సరే కూతురు అడిగిందనుకో, నాన్న నాకు ఆ డ్రెస్ కావాలి అని అడగగానే తండ్రి సంపాదించేటటువంటిది 1000 రూపాయలైనా సరే, ఆ గౌన ఖరీదు 400 ఉంది అన్నా సరే ఏం చేస్తాడో తెలియదండి, ఎక్కడ ఓటీలు చేస్తాడో తెలియదండి, లేకపోతే ఎక్కడ ఎవరిని అడుగుతాడో తెలియదండి, అడుక్కుంటాడో తెలియదండి, ఏం చేస్తాడో తెలియదండి. కూతురికి మాత్రం 400 రూపాయలు గౌన్ తీసుకొచ్చిస్తాడు. తల్లి బాధపడిపోతూ ఉంటుంది. ఇంత ఖర్చులు పెడతావా, కూతురికి కింద పైన తెలియట్లేదా, నీకు ముందు వెనక చూసుకోవా, భవిష్యత్తు ఏంటి అని అంటది. కానీ అక్కడ తిట్టేటటువంటి తల్లిలో కూతురికి ఎవరు కనిపిస్తారు అంటే ఒక శత్రువు కనిపిస్తాడు. ఆ తెచ్చిచ్చినటువంటి తండ్రిలో ఒక హీరో కనిపిస్తాడు. ఎందుకంటే తనను గెలిపించాడు కదా. అలాగే కూతురు మొహంలో ఉన్నటువంటి ఆనందం చూడగానే ఆ తండ్రిలో ఒక హీరో ఉంటాడు. ఏంటి అంటే కూతురు యొక్క ప్రేమను గెలిచాడు కదా. ఆ ఆనందము అతనిలో అద్భుతంగా ఉంటుంది. అలా మొదలైనటువంటి ఆ తండ్రి కూతుళ్ళ జీవన ప్రయాణము ప్రతి క్షణము అనుక్షణము ఏ విధంగా పడిపోతున్నా సరే చదువులో వెనకబడనివ్వండి, ప్రోత్సహిస్తాడు. నా బిడ్డ చాలా గొప్పది, నువ్వు కానీ అమ్మ, తను జీవితంలో చదవలేకపోయింది అనుకుందాం సార్, ఆ చదువుకున్నటువంటి అల్లుడిని తీసుకొని వచ్చి కూతురికి ఇచ్చి కట్టబెట్టి కూతుర్ని అక్కడ గెలిపిస్తాడు. అర్థమైందా అండి? అంటే సమాజంలో అందరు పిల్లలు తన కూతురు కంటే బాగా చదువుకుని సెటిల్ అయ్యారు అని అనుకున్నారా? ఈ కూతురు ఫీల్ అయింది అనుకుందాం, లేదా చుట్టాలందరూ ఫీల్ అయ్యారు అనుకుందాం. ఆ తండ్రి ఏం చేస్తాడు, తనకంటే బాగా చదివినటువంటి వాడిని సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో, లేదా తన కుటుంబం మొత్తంలో ఉన్నతమైనటువంటి స్థితిలో చదువుకున్న సంపాదించేటటువంటి అల్లుడిని తీసుకొచ్చి కూతురికి కట్టబెట్టి కూతుర్ని మళ్ళీ అక్కడ గెలిపిస్తాడు. అప్పుడు ఎంత సపోర్ట్ అండి కూతురికి తండ్రి. అప్పుడు ఎంత కూతురుకి తండ్రి పట్ల ఎంత కృతజ్ఞతా భావం ఉంటుంది, ఎంత ఆత్మ అనుసంధానం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. రైట్? అలాగే అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏ చిన్న బాధ కలిగినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా తీర్చేది తండ్రే. ఎంత పెద్ద కష్టాన్నైనా సరే అలవోకగా, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మొండితనంగా నిలబడడానికి కారణం అక్కడ ఫిజికల్గా తండ్రి ఉండడం. ఆ తండ్రి చిన్నప్పటి నుంచి ఇచ్చిన ధైర్యం కావచ్చు, లేదా రేపొద్దున వీని వదిలేసి వెళ్ళినా కూడా నా తండ్రి నాకు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో తను ముందుకి వెళ్ళొచ్చు. ఎంతమంది తండ్రులు భరోసా ఇస్తారంటే, అమ్మా నేనున్నాను నాన్న, నేనున్నా, నువ్వు కష్టపడాల్సినంత అవసరం లేదు, నేనున్నాను అనే ఆ ఒక్క ధైర్యంతోటే ఆడపిల్లలు మెట్టినింటి గడప దాటకుండా విజయాన్ని సాధించుకుంటూ తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే మెట్టినింట్లో దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తూ హింసాత్మకమైనటువంటి జీవితాన్ని అనుభవించిన భర్తతోటి బాధలు, అత్తమామలతోటి బాధలు, ఆడపడుచులతోటి బాధలు ఎన్ని ఉన్నా కూడా ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి నుంచే వస్తుంది. ఆ తండ్రి ఇచ్చినటువంటి ఎనర్జీతోటే వీళ్ళు ఇక్కడ గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా వరస్ట్ కండిషన్లో ఉన్నా కూడా వెనక్కి ఎంత ఆత్మధైర్యంతో తిరిగి వెళ్తారు అనంటే, నా తండ్రి ఉన్నాడు అక్కడ, నాకు సంరక్షకుడు ఉన్నాడు అక్కడ, నీకంటే గొప్పవాడు నా తండ్రి. ఎందుకయ్యాడు అనంటే, నీలాగా నా తండ్రి హింస పెట్లా, నీలాగా బాధ పెట్లా, నీలాగా కావాలన్లా, నా తండ్రి ఏం కావాలి అని అడిగి తెచ్చి ఇచ్చిన వాడు అక్కడ ఉన్నాడు.